మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం పంచమి, మంచి రోజు కాబట్టి మందార చెట్టు కనబడితే ఇలా చెయ్యండి చాలు. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. గంటలోనే మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా డబ్బు వస్తుంది. మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనిపిస్తే, మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నా పర్వాలేదు, మందార చెట్టు దగ్గర మీరు పరిహారం చేసుకోండి. మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతారు. ఎలాంటి సమస్య ఉన్నా సరే తీరుతుంది. ముఖ్యంగా కోరికలు తీరుతాయి. మనకు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కదా, అవి తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఒక్కసారి పంచమి రోజు మందార చెట్టు ఆకు తీసుకొని పరిహారం చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. అసలు పంచమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పంచమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఇది శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం. పంచమి రోజు ఎంత పేదవారు అయినా సరే ఒక దీపమైనా సరే లక్ష్మీదేవికి పెట్టాలి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా పంచమి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత గుమ్మం దగ్గర ఖచ్చితంగా గీతల ముగ్గు వేసుకోవాలి. గుమ్మం పైన గీతల ముగ్గు వేయటం, గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమలతో బొట్లు పెట్టుకోవటం, వాకిట్లో ముగ్గు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పంచమి రోజు ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి. అంటే నార్మల్గా దీప ధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఆ అమ్మవారే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. అలానే కాకుండా పంచమి రోజు రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది. రాళ్ళ ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది. రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పంచమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పంచమి రోజు ఒక 10 రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి. అంటే రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా. మీరు ఎలా పిలిచినా పర్వాలేదు, ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును కాసేపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి తర్వాత తీసుకుని వెళ్ళి ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా పంచమి రోజు ఉప్పును తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత పంచమి రోజు మందార చెట్టు పరిహారం చేసుకోండి. ముఖ్యంగా అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ మందార చెట్టు ఆకు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పరిహారాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ పంచమి రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకును తెచ్చుకోండి. ముందు మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మందార చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక ఆకును తెచ్చుకోండి. పెద్ద సైజులో ఉండే ఆకే తెచ్చుకోవాలి. చిన్నది కాదు, పెద్దది తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆకును తీసుకుని పూజ గదిలోనికి వెళ్ళి దేవుడి ముందు ఆకును పెట్టండి. దానిపైన చిన్న బెల్లం ముక్క, అలానే కాకుండా 5 యాలక్కాయలు పెట్టుకోండి. ఈ యాలక్కాయలు ధనాన్ని తెచ్చిపెడతాయి. బెల్లం అంటే మన కోరిక తీరుతుంది, మనం కోరుకున్నది జరిగేలాగా చేస్తుంది. ఈ 2 కలుపుతున్నాం కాబట్టి మనకైతే అద్భుత ఫలితాలు వస్తాయి. మీ కోరిక నెరవేరుతుంది. నార్మల్గా ఏ మనిషికైనా ఏ కోరికలు ఉంటాయి? ఉద్యోగ ప్రాప్తి కలగాలని, ఐశ్వర్యం రావాలని,
వివాహం జరగాలని, సంపాదన పెరగాలని, ధనవంతులుగా మారాలని ఇలా కోరికలు ఉంటూ ఉంటాయి. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కోరికలు తీరిపోతాయి. మన జీవితంలో గ్రహదోషాలు ఉన్నా మనకు కోరికలు తీరవు. కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నా, మన స్థితిగతి బాగాలేకపోయినా, పూర్వకర్మ శాపాలు పాపాలు ఉన్నా భగవంతుడి అనుగ్రహం అనేది ఉండదు. అలా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగించుకొని మన కోరికను తీర్చుకోవడానికి ఈ మందార చెట్టు ఆకు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కోరికలు అనేవి తప్పక తీరిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇలా ఈజీగా ఆకును తెచ్చేసుకున్న తర్వాత దానిపైన బెల్లము అలాగే 5 యాలక్కాయలు పెట్టేసి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి. దీనికంటూ నియమం నిష్ఠ అంటూ ఏమీ లేదు. తర్వాత ఆ ఆకును అక్కడే 1 గంట సేపు వదిలివేయండి. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి పారే నీళ్ళ దగ్గర వదిలేసి రావచ్చు. లేదంటే కనుక ఏదైనా పచ్చని వృక్షం దగ్గర పడేయవచ్చు. అలా అని మళ్ళీ తీసుకుని వెళ్ళి మీరు మందార చెట్టు దగ్గరే పెట్టి రాకండి. అలా పెడితే మీకు ఫలితమైతే రాదు. ఏదైనా గుడి ప్రాంగణంలో కూడా పెట్టుకోవచ్చు. అంటే దగ్గరలో మనకు ఆంజనేయ స్వామి గుడి ఉన్నా, శివాలయం ఉన్నా, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నా, ఇలా మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో అక్కడ పెట్టేసి వచ్చినా కానీ అంతే ఫలితం వస్తుంది. ఈ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఏ కోరికైనా సరే కానీ మీరు ఒక్కటే కోరుకోండి. 10 కోరికలు కోరుకొని మీరు ఈ పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితం ఉండదు. అందుకే ఒకటే కోరిక కోరుకోవాలి. మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడిన పరిహారం ఇది. అందుకే మన కోరికలు ఏదైనా సరే తీరటం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ కోరికను తీర్చుకోవడానికి మందార ఆకు పరిహారం చేయండి. ఈ పరిహారాన్ని పూజ గదిలో చేయండి. ఇలా మందార ఆకు తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి అదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇలా యాలకులు పెట్టి బెల్లం పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇష్టదైవాన్ని తలుచుకొని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. 1 గంట పాటు ఆ ఆకును పూజ గదిలోనే వదిలివేయండి. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి గుడి ప్రాంగణంలో కానీ, ఏదైనా చెట్టు మొదట్లో కానీ, లేకపోతే దగ్గరలో ఉండే పారే నీళ్లు ఉంటాయి కదా, దగ్గరలో కాలువలు వాగులు చెరువులు ఉంటాయి కదా, కొద్దిగా నీళ్లు ఉన్నా పర్వాలేదు, అక్కడ కూడా వదిలేసి రావచ్చు. మీకు ఎక్కడైతే అనుకూలత ఉంటుందో అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ పడేసి రండి. వెనక్కి తిరిగి చూడకండి. పెట్టేటప్పుడు కూడా ఇంకొకసారి మీరు సంకల్పం చెప్పుకోండి, సరిపోతుంది. ధన సమస్యలు ఉంటే ఆ ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోవచ్చు. ధనవంతులుగా మారాలని సంకల్పం చెప్పుకోవచ్చు. మీ కోరిక ఎటువంటిదైనా సరే దానికి తగ్గట్టుగా మీకు కోరిక తీరే మార్గం అనేది తెలుస్తుందన్నమాట. ఆ కోరికను మీరు తీర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఉద్యోగం గురించి మీరు కోరుకున్నారు అనుకోండి, ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. అందుకే ఈ విధంగా మీరు ఒక కోరిక కోరుకోండి. కోరేసుకుని మీరు ఈ పరిహారం చేసేసుకోండి. మంచం రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా ధన సమస్యలు పోతాయి. ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. కష్టాలు పోతాయి. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కనుక మీరు కూడా పంచమి రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మీనా లాంటి అందమైన విషయాల నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. చతుష్టషష్ఠి కళానీలమైన మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు ఋద్వికులను పిలిపించిన పాండురాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించి వేసింది అమ్మవారు. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతవ్వాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలో అర్ధభాగమైన అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవటమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజులు
సకల మర్యాదలు చేశాడు. అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆది శంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి వద్దు, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటోందని రాజ్యంలో జరుగుతుందంతా కూడా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళ్తాను, అడ్డు చెప్పొద్దన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడసాగాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకు అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్న పాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటా అవే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్ధనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరితడు ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి? తనను చూస్తే అమ్మ ప్రేమ పెళ్ళుబుక్కుతుందేంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆది శంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కడుపడుతుందన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించటం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబళించేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు? నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తూ ఉన్నావు? అడ్డు తొలగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు. అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు అంబా శంభవి చంద్రమౌళి రబల అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది. అమ్మ, నాతో పాచికలాడతావా అని పసిపిల్లవాడు అడిగినట్లుగా అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడతాను నాయనా, కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా, అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామా స్తోత్రాలు. మా ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించటం ఆ తల్లి గమనించలేదు. తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు.
సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో ఎరుపుదనం అహం కనిపించాయి. విజయం నాదే కదా అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందింది. నాయన, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమే, ఆ ప్రతి కవిత స్తోత్రమే, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై వేదమై వేదవాణి అయి అలలారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆది శంకరాచార్యులి తొలి విజయం ఇదే. సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కు పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెప్తూ అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్ల సూర్యుడు వచ్చేస్తాడు, తాను ఓడిపోతే సంహారం ఆపేయాలంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. నాయన, చివరి పందెం నాది, నా పావులన్నీ మధ్యగడిలోకొచ్చాయి, నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావాల్సింది ఏముందన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూసి, చూడమ్మా, సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపసశక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడులు శ్రీచక్రం అని గాని తనను అందులో ప్రతిష్ఠించాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, నీ తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్ష్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తాపస శక్తినెవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతాలుగా ఉండిపోయాము. నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చెయ్యాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రతృష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైన నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. ఆ మాటలు విని అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాడ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు, ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపస శక్తిగా మారదని పాడ్యరాజుకు అభయం ఇచ్చి మాయమైపోయారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన, స్మరించిన న్యాయబద్ధమైన, యోగ్యమైన అర్హతున్న వారికి సర్వ కోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోనికి వెళ్ళి ప్రతిష్ఠితమైపోయింది.
అందుకే ఆ ప్రాంతంలో మోకరిల్లిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటున్నారు భక్తులు. ఈ కథను విన్నా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.